హాయ్ అండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి స్ట్రీట్ స్టైల్ గీ మైసూర్ పాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్గా, లోపల డార్క్ షేడ్ తోటి, పైన కింద లైట్ షేడ్ తోటి ఇంట్లోనే ఇలా సింపుల్గా గీ మైసూర్ పాకు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 3/4 కప్పు పాలపొడి, 2 టేబుల్ స్పూన్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, ఇదంతా విస్కర్ తోటి బాగా మిక్స్ చేసేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని 2 కప్పుల నెయ్యి, 1/4 కప్పు నూనె, ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పాలపొడి తీసుకున్న కప్పుతోటే 1 కప్పు నెయ్యి తీసుకొని పక్కన పెట్టుకున్న పిండిలోని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి, ఏ లంప్స్ లేకుండాను. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక లోతుగా ఉండే గిన్నె తీసుకొని నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. బటర్ పేపర్ పెట్టుకుంటున్నాను. బటర్ పేపర్ పెట్టుకోవడం వల్ల మనం దీన్ని ఈజీగా డీమాల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2/4 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను, 1 కప్పు వాటర్. దీన్ని లో ఫ్లేమ్లోనే షుగర్ అంతా మెల్ట్ అయిపోయేంత వరకు కరిగించుకోవాలి. ఇప్పుడు మనం పాకాన్ని టెస్ట్ చేసుకోవాలి. ఇలా లైట్ తీగ పాకం వచ్చిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న పాలపొడి మిక్చర్ని ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇలా చుట్టూ బబుల్స్ వస్తాయి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న నెయ్యిని యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలి. 15 to 20 మినిట్స్ పాటు పడుతుంది ప్రాసెస్ అంతా. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే పొంగిపోతుంది. మనకి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లో కొంచెం ఈ మిక్చర్ యాడ్ చేసుకొని కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఇలా ఉండకడితే సాఫ్ట్గా మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. హార్డ్గా ఉంటేను మైసూర్ పాక్ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి మిగిలిపోయిన నెయ్యి యాడ్ చేసుకొని ఇదంతా బబుల్స్ అంతా పోయేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం నెయ్యి అప్లై చేసుకున్న గిన్నెలోకి దీన్ని అంతా యాడ్ చేసేసుకొని ఒక 4 to 5 hours పాటు పక్కన పెట్టుకోవాలి. చూడండి, 5 hours తర్వాత ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని డీమాల్ట్ చేసేసుకున్న తర్వాత బటర్ పేపర్ తీసేస్తున్నాను. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లోను దీన్ని కట్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కానీ నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.